హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇంకా మధ్యాహ్నం వచ్చేస్తారు 12:31 కల్లా. ఆ తర్వాత ఇంకా లంచ్ అయిపోగానే ఇంకా బయటికి వెళ్ళి ఎండలో తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొద్దిసేపు అయినా సరే మధ్యాహ్నం టైంలో ఒక సినిమా ఏదో ఒకటి మంచిది పిల్లలకి సంబంధించి కానీ మంచి మెసేజ్ ఉండే సినిమాలు కానీ చూపించండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుందండి పాత సినిమాలు కొన్ని చూడడం వల్ల. అలా పిల్లలకి సంబంధించింది అలాగే పెద్దవాళ్ళకి సంబంధించింది సినిమా కూడా ఒక పాత సినిమా అయితే ఉంది. అది లేత మనసులు అండి. ఈ సినిమా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అండి ఇది. ఇందులో హరినాథ్ గారు జమున గారు యాక్ట్ చేశారండి. చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో మంచి జంటలాగా బాగుంటారు. కుట్టి పద్మిని వచ్చేసి వాళ్ళ కూతురుగా చేస్తుంది. ట్విన్స్గా చేస్తారు. హరినాథ్ గారు జమున గారు లవ్ చేసి పెళ్లి చేసుకుంటారండి. అదైతే అత్తగారికి అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఒక అనాథను పెళ్లి చేసుకోవడము అలాగే డబ్బు లేకుండా ఉండే అతన్ని పెళ్లి చేసుకోవడం అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఇల్లరికం వచ్చేస్తాడు. అయితే అప్పటి నుంచి కూడా అంతా అత్తగారి పెత్తనమే. అత్త ఎలా చెప్తే అలాగే చేయాలి. అల్లుడు కంటూ ఒకటి ఇంకా ఏ నిర్ణయాలు ఉండవు. అంతా అత్తగారి పెత్తనమే ఉంటుంది ఇంట్లో. ఉండడం అస్సలు అల్లుడికైతే అస్సలు ఇష్టం ఉండదు. తనకు మర్యాద లేదని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. కానీ జమున గారు అయితే ఆయన్ను ఓదారుస్తూ అట్లా ఉంటారనమాట. ఏం కాదండి, ఇలా ఉండండి అలా ఉండండి అని తను కూడా వాళ్ళ అమ్మగారు చెప్పినట్లే వింటూ ఉంటారు. ఇంకేం చేయలేని పరిస్థితి అనమాట. హరినాథ్ గారి ఫ్రెండ్స్ వచ్చినా సరే అందరిని అవమానించడం, మంచి మర్యాద తెలియదు అనడం, అలా ప్రతిదానికి కూడా అవమానిస్తూ ఉంటారు. ఆ తర్వాత హరినాథ్ జమున గారికి ఇద్దరు అమ్మాయిలు అయితే పుడతారండి. ఇద్దరు ట్విన్స్. వాళ్ళకు పేర్లు పెట్టే విషయంలో కూడా అత్తగారిదే నిర్ణయం ఉంటుంది లాస్ట్కి. ఇంకా ఆయన అయితే చాలా బాధపడతాడనమాట. నా పిల్లలకి పేర్లు పెట్టే అర్హత కూడా నాకు లేదా అని చెప్పేసి తన తోటి ఫ్రెండ్స్ని అయితే ఇంటికి అయితే పిలుస్తారండి హరినాథ్ గారు. అప్పుడు ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవలో హరినాథ్ గారు అయితే అందులో ఒక పాపను తీసుకొని వెళ్ళిపోతారు. ఇద్దరు పాపల్లో ఒక పాపను తీసుకొని అయితే వెళ్ళిపోతారు. ఒక పాప అయితే జమున గారి దగ్గరే పెరుగుతుంది. ఒక పాప వచ్చి హరినాథ్ గారి దగ్గర పెరుగుతుంది. అలా ఇద్దరు వేరు వేరు చోట్ల పెరుగుతూ ఉంటారు. ఇద్దరు సేమ్ టు ఒకేలాగా ఉంటారు. ఇంకా పిల్లలు అలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారండి. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటుంటారు. కానీ ఇద్దరు అక్క చెల్లెళ్ళని తెలియదు. కానీ ఒకేలాగా ఉంటారు మీరిద్దరు అని చెప్పేసి వాళ్ళ తోటి పిల్లలైతే అంటూ ఉంటారు. ఒకళ్ళు మోడ్రన్గా ఒకళ్ళు ట్రెడిషనల్గా ఉంటారు. హరినాథ్ గారి దగ్గర పెరిగిన పాపకైతే పాటలు కానీ అప్పుడు ఈ సంస్కృతి కానీ అవన్నీ కూడా తనకు బాగా నేర్పిస్తుంటారనమాట. అవన్నీ తనకు తెలిస్తే అవన్నీ స్కూల్లో తను ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆ విషయం అయితే జమున గారి దగ్గర పెరిగిన పాపకైతే అస్సలు నచ్చవు. అందరూ తననే మెచ్చుకుంటున్నారు అని చెప్పేసి తిని ఈర్ష్యపడుతుందనమాట. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత స్కూల్ తరపు నుంచి ఒక పిక్నిక్ అయితే ఇద్దరు వెళ్తారండి. వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా అక్కడ కూడా గొడవ పడతారు. గొడవ పడ్డప్పుడు ఇద్దరిని కలిసి ఒక రూమ్లో బంధిస్తారనమాట. బంధించినప్పుడు అక్కడ ఒక పాప దగ్గర ఫోటో ఉంటుంది. అమ్మ నాన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి ఇద్దరు నువ్వెవరు మీ అమ్మ నాన్న పేర్లేంటి ఇలా ఇలా తెలుసుకొని ఇద్దరు మన ఇద్దరం అక్క చెల్లెలము, అమ్మ నాన్న విడిపోయారా అని చెప్పేసి ఇద్దరు అయితే అక్కడ తెలుసుకొని చాలా బాధపడతారనమాట. మన ఇద్దరం ఇప్పటి నుంచి కలిసి ఉండాలి. ఇద్దరు మళ్ళీ వేషం మార్చుకొని అమ్మ దగ్గరికి ఒకరు నాన్న దగ్గరకు ఒకరు అట్లా వెళ్ళిపోతారు. అమ్మ నాన్నని ఎలాగైనా సరే కలపాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఈలోపు హరినాథ్ గారు పాపకు డ్యాన్స్ నేర్పించడం కోసమని గీతాంజలి గారిని వాళ్ళ అమ్మగారిని వచ్చి ఇంట్లోనే ఉంటామంటారు. ఇంకా పాపకు డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడే ఉంటారనమాట. వాళ్ళు ఇంకా మొత్తం పెత్తనం చేస్తూ పద్మనాభం గారు అయితే ఇంట్లో వంట చేస్తూ ఉంటారు. గీతాంజలి వాళ్ళ మదర్ వచ్చేసి ఆయనకు భార్య లేదు కదా, ఇంకా నువ్వే ఆయన పెళ్లి చేసుకోవాలి, ఇక్కడే ఉండిపోవాలి, మనం ఇలాగే ఉండాలని చెప్పి ప్లాన్ వేసి పాపను దగ్గరికి తీసుకోవడము, హరినాథ్ గారికి లేని అలవాట్లు నేర్పించడం ఇలా చేస్తూ ఉంటారు. ఈ విషయాలు కూడా పిల్లలిద్దరు ఫోన్లలో మాట్లాడుకుంటుంటారు. రోజుల తర్వాత జమున గారి దగ్గర ఉండే పాప కూడా హరినాథ్ గారి దగ్గరికి అయితే వస్తుందండి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. అమ్మ నాన్నని ఎలాగైనా కలపాలి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు. అప్పుడు గీతాంజలి గారి అమ్మగారు అయితే ప్లాన్ చేస్తుంది అనమాట. పిల్లలిద్దరినీ అక్కడికి కొండపైకి చంపించేసేయాలని చెప్పి వేరే ఒక అతనికి అప్పచెప్పి వాళ్ళను తిరుపతి ట్రైన్ అయితే ఎక్కిచ్చేస్తుంది. ఆ విషయం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు హరినాథ్ గారు అయితే వింటారు. విని మీరు ఇలా చేస్తారా, మిమ్మల్ని ఆదరించినందుకు ఇలా చేస్తారా అని చెప్పేసి పిల్లల్ని వెతుక్కుంటూ ఆయన కూడా తిరుపతికి అయితే బయలుదేరుతారు. అప్పుడు జమున గారు అయితే వస్తారు అక్కడికి. పిల్లలు కనిపిస్తలేరని చెప్పి ఇద్దరు కలిసి తిరుపతి కొండకైతే వెళ్తారండి. అక్కడ జరిగే సన్నివేశం కూడా చాలా బాగుంటుంది. పిల్లలిద్దరు చాలా బాధపడతారనమాట. అమ్మ నాన్న మీరు ఎప్పుడు విడిపోకుండా ఉంటేనే మేము ఈ కొండ దిగి వస్తాం, లేకపోతే మేము రాము ఇంకా అని చెప్పేసి కండిషన్ అయితే పెడతారు. లేదమ్మా మేము ఎప్పుడు విడిపోము, కలిసే ఉంటాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు.
చాలా బాగుంటుందండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. లేత మనసులండి. పిల్లల మనసుల్లో ఎంత బాధ ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో అయితే చాలా బాధగా ఉంటుందండి. కొంతమంది పిల్లల పరిస్థితి అయితే చూస్తే తల్లిదండ్రులు విడిపోవడం, సింగిల్ పేరెంట్‌గా ఉండడం, పిల్లలు బయటికి కూడా చెప్పుకోలేక చాలా బాధపడుతుంటారు. ఇట్లా స్టడీలో కూడా వాళ్ళు వెనకబడుతూ ఉంటారు. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఒక బంధం, అలాగే మనం తల్లిదండ్రులైన తర్వాత ఆ బంధం అనేది ఇంకా గట్టిపడాలి. మనం పిల్లల కోసం అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. అలాగే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక బాధ్యత అనేది మనకు పెరుగుతుంది కాబట్టి మన బంధాన్ని కూడా ఇంకా బలపరుచుకొని చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే భార్యాభర్తలు, పిల్లలు, ఒక కుటుంబం అనేది బాగా ఉంటుందండి. ఈ సినిమా అయితే అలాంటి మెసేజే ఇస్తుంది. తప్పకుండా ఈ సినిమా చూడండి. చాలామందికి తెలుసు ఈ సినిమా 'లేత మనసులు' అనే సినిమా చాలా బాగుంటుంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఈ సినిమా అయితే చూడండి. పిల్లలకు కూడా తప్పనిసరిగా చూపించండి. ఈ మధ్య కాలంలో పిల్లలకి కొత్త సినిమాలు తప్ప పాత సినిమాలు పెద్దగా ఐడియా ఉండట్లేదు. ఈ సినిమా అయితే మీరు కూడా పిల్లలతో పాటు కూర్చొని చూడండి. ఈ సినిమా అయితే వాళ్ళకు కూడా చూపించండి. ఈ సమ్మర్‌లో కొన్ని ఇలాంటి సినిమాలు కనుక మంచి మెసేజ్‌లు ఇచ్చే సినిమాలు కనుక చూసారంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు.